సో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆయన ఊపిరి వలన వాక్యం కలిగింది. దేవుని ఊపిరి మానవునికి ఏమిచ్చింది? జీవమునిచ్చింది. ఆదాములందు దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించే ప్రాణి అయ్యాడు. ఆయన ఊపిరే ప్రాణాన్ని పోసింది, ఆయన ఊపిరే జీవాన్ని ఇచ్చింది. సో దేవుని ఊపిరి వలన జీవం ఉంటుంది. సో దేవుని ఊపిరిలో జీవం ఉంటుంది. ఆ దేవుని ఊపిరి మనుషులలో ఊదబడినట్లుగానే వాక్యములో కూడా ఉంది. వాక్యము ఆయన ఊపిరి వలన కలిగింది. సో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని ఊపిరిని కలిగింది. సో ఆ దేవుని ఊపిరిని కలిగిన వాక్యము కూడా అది జీవము కలిగిందిగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం అదే విషయాన్ని చదువుతున్నాం. ఒకసారి చదువుతారా వచనాన్ని? హెబ్రీ 4:12.